ఇదొచ్చేసి పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. అయితే మనకి పన్నా అనేది తక్కువే ఉంది వాళ్ళ సైజుతో పోల్చుకుంటే. వాళ్ళ సైజ్ వచ్చేసి దగ్గర దగ్గర 38, 39 సైజ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ అనేది ఒక షేప్ బెల్ట్ వస్తుంది. ఇంకో దానికి రావట్లేదు. ఆ వచ్చిన షేప్ బెల్ట్ కూడా నెక్ దగ్గర కట్ చేస్తాం కదా! ఆ పీస్ అనేది ఒక షేప్ బెల్ట్ కింద తీసుకుంటున్నాను. ఇంకో రెండో షేప్ బెల్ట్ అంటే మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చేది అస్సలు ఉండట్లేదు. స్టార్టింగ్‌లో నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే తెగ టెన్షన్ పడిపోయేదానండి. ఏమంటారో ఏమో, బ్లౌజ్ వెనక్కి ఇచ్చేస్తారేమో, బ్లౌజ్‌తో పాటు చీర కూడా ఇచ్చేస్తారేమో, మళ్ళీ మనం డబ్బులు ఇవ్వాలేమో అని ఎంతో టెన్షన్ పడిపోయేదాన్ని. ఇక్కడ మన దగ్గర ఏ మిస్టేక్ లేదండి. అయినా సరే టెన్షన్ పడేవారనమాట. కానీ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడొచ్చింది 3 ఇయర్స్ తర్వాత. నాకు ఆల్రెడీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బాగా పెరిగిందండి. కస్టమర్ కాల్ చేసి ఫోటోస్ పెట్టాననమాట. ఫోటో పెట్టి మీ బ్లౌజ్ సరిపోవట్లేదు, మ్యాక్సిమం అన్నీ సెట్ చేసేసాను, మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చే పళ్ళు దగ్గర మాత్రమే తక్కువ అవుతుంది, నేను క్లాత్ యాడ్ చేస్తాను అన్నారు. సరే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారండి. కొంతమంది ఇలా కూడా కస్టమర్లు ఉంటారు.